హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ బనానా ఫ్రై అనేది సైడ్ డిష్గా కానీ లేదా ఉత్తది అలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 3 బనానాలు తీసుకున్నాను. ఈ 3 బనానాలని ఇప్పుడు పైనంతా కూడా పీల్ అంతా కూడా తీసేద్దాము. ఈ విధంగా చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన ఉన్న ఈ పీల్ మొత్తం కూడా తీసేసుకోవాలి. లోపల వరకు మొత్తం కూడా తీసేసేయండి. అప్పుడే మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా పైన పీల్ అంతా తీసేసుకున్నాము. మనం ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పైన పీల్ మొత్తం కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని బనానాలు తీసుకుంటే అన్నీ కూడా ఇలాగే పైన పీల్ తీసేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. పెద్దగా కట్ చేస్తే సరిగ్గా ఫ్రై అవ్వండి. కాబట్టి చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కరకరలాడుతూ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. దానికోసం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని బనానాలు తీసుకున్నా కూడా ఇదే విధంగా పైన పీల్ అంతా కూడా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న బనానాలని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ బౌల్లో యాడ్ చేసేసుకోండి. ఈ బౌల్లో యాడ్ చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ బనానా ముక్కలంతా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. దానికోసమని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి బనానాలు అనేది బంక లేకుండా ఉంటాయి. అదేవిధంగా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనకి వైట్గానే ఉంటాయండి బనానాలు, మనం ఎంతసేపు తర్వాత చేసినా కూడా. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు మొత్తం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఈ పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక 6 లేదా 7 ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. మీకు ఆనియన్స్ ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వాటర్ తీసేసి పెట్టుకున్న ఈ బనానా ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ ఆయిల్లో. ఈ విధంగా ఈ బనానా ముక్కలంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి ఆయిల్లో కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే లైట్గా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము వాటర్లో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి కరకర అని. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై అయితే ఈ ఫ్రై అనేది అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ముక్కలంతా కూడా గట్టిపడేలాగా ఫ్రై చేసుకుందాం. ఇది ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా కానీ ఇలాంటి వాటిల్లోకి పప్పు, సాంబార్ ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారుగా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాని ప్రకారము యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి బనానా ఫ్రై రెడీ అయిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు మనకి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బనానా ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.